హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చీర పళ్ళుకైతే నేను హ్యాంగింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఎల్లో కలర్ థ్రెడ్ అయితే సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. ఒక అట్ట తీసుకొని దీనికి మనము చీరకి ఎన్ని కుచ్చులు అయితే వేసుకుంటామో దానికి తగ్గట్టుగా థ్రెడ్ అయితే చుట్టుకోవాలి. నేను ఒక్కొక్క దానికి 30 వరుసలు అయితే తీసుకున్నాను. 30 ఇట్లా రౌండ్ చేస్తే మనకి 60 అవుతాయి. కుచ్చు మంచిగా పెద్దగా వస్తుంది. ఇట్లా నాట్ వేసుకోవాలి మిడిల్లో కట్ చేసినాక. మళ్ళీ ఈక్వల్గా మనము స్ట్రైట్ చేసుకొని కొంబుతో కానీ చేత్తో కానీ స్ట్రైట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక పూసలును థ్రెడ్ సిల్క్ థ్రెడ్ అయితే ఇలా కుచ్చులాగా వేసుకున్నాను. మీ దగ్గర ఎలాంటి పూసలు కానీ కుందన్స్ ఇట్లాంటివి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే పూసలు ఉన్నాయి అండ్ రింగ్స్ చిన్నవి ఉన్నాయి. ఇదైతే అటాచ్ చేస్తున్నాను. నేను ఇట్లా పళ్ళు అయితే మనం ఎట్లా సెట్ చేసుకుంటాం అలా సెట్ చేసుకుంటూ నేనైతే అవి కుచ్చులు పెడుతున్నాను. ఒక థ్రెడ్ అయితే తీసుకొని మిడిల్ నుండి తీసుకోవాలి. థ్రెడ్ తీసుకుని పూసలు అయితే ఎక్కించుకోవాలి. ఇలా డబల్ నాట్ వేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది. కింద అయితే మనకి నీట్గా కనిపించడానికి ఒక 3-4 రౌండ్స్ అయితే మనము చుట్టుకోవాలి. స్ట్రాంగ్ ఉంటుంది థ్రెడ్లు ఊడిపోకుండా. ఆ తర్వాత పూసలు అయితే మనం గుచ్చుకోవాలి. అలా మనకి ఎలాంటి పూసలు అవైలబుల్ ఉంటే అవి మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి మ్యాచింగ్ శారీకి తగ్గట్టుగా. ఇప్పుడైతే నేను పళ్ళుకైతే ఇలా ఫస్ట్ అయితే నాట్ వేసుకోవాలి. మీకు నాట్ వేయడం అయితే తెలిసే ఉంటుంది. తెలియకుంటే ఇక్కడ చూడండి, వీడియోలో క్లియర్గా ఉంటుంది. మనము అంచు పళ్ళు అయితే ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ థ్రెడ్ తీసుకుంటే మనకు అందులో కలిసిపోయినట్టు ఉంటుంది. ఇలా అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఈ కింద థ్రెడ్స్ అయితే కట్ చేస్తాను ఈక్వల్గా ఉండడానికి. హెచ్చు తగ్గులు అయితే వస్తుంటాయి మనము సెట్ చేసేటప్పుడు కూర్చుగా. సేమ్ ఈక్వల్ లెంత్గా అయితే మనం అన్నీ చూసుకొని ఇలా చేసుకుంటే అన్నీ ఈక్వల్గా ఉంటాయి. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. అంతే అండి, మనం శారీ పళ్ళు అయితే ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. హ్యాంగింగ్స్ ఇలా చేసుకున్నాను నేను. నా శారీ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో పళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మనం కావాలంటే దగ్గరగా కూడా వేసుకోవచ్చు.